లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు వచ్చిన భక్తులకు కానీ ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి కానీ ఎవరిని పెళ్లి చేసుకోవడానికి కూడా కొంత సౌకర్యం ఉంటే బాగుంటుందన్న మండల నాయకులు గ్రామస్తులు అందరూ మా దృష్టికి తెచ్చిన తర్వాత అది షెడ్డుగా కళ్ళు మేనేజర్గా చేసడం జరిగింది. ఇంకా కొద్ది వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తారు. ఫ్లోరింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ 2 months తర్వాత పెళ్ళిళ్ళు కానీ వచ్చిన పూజారులకు వచ్చిన భక్తులకు కానీ ఉండటానికి సౌకర్యాలు దొరుకుతాయి. అదేవిధంగా మన నిజామాబాద్ డిస్టిక్లో ఇప్పటి వరకు 2 లక్షల టన్నుల పైట వడ్లు కొన్నా దగ్గర 80 కోట్ల పైన రైతుల అకౌంట్లకు పడతా ఉన్నాయి. అదేవిధంగా బోనస్ అంటూ బోనస్ కూడా వస్తుంది. తప్పనిసరిగా బోనస్ కూడా తొందరగా ఇస్తారు. కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. మరి ఈరోజు ఈ 1 వీక్ లోపల కేవలం అమలు వస్తారు వాళ్ళ కొరకే చూడకుండా గ్రామస్తులు కొందరు బస్తాలు నింపి ఏదైతే సొసైటీ ద్వారా కానీ డాక్టర్ మహిళల సంఘం ద్వారా కానీ ప్యాడీ పర్చేజ్ చేస్తూ ఉన్నామో ఆ సెంటర్లకు తొందరగా ఇస్తే మరి మనకు కూడా ఎక్కడైనా వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇబ్బందులు లేకుంటుంటాం. కాబట్టి తప్పనిసరిగా అవి చేయాలి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా విజిట్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా నెచ్చిపల్లి చూసి 6-3 వద్దనే ఇటు వచ్చినాను. ఆయన కూడా వచ్చిన తర్వాత మరి అంతటా ఉన్నాయి కానీ ఎక్కువ టానాకల్లో ఉన్నాయి కాబట్టి టానాకల్కి ఇన్ఛార్జ్ మినిస్టర్ని రమ్మని చెప్పడం జరిగింది.